ఖమ్మంలో టీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న ఖమ్మంలో ఉదయం ప్రతినిధుల సభ, సాయంత్రం బహిరంగ సభను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారని అన్నారు. సీఎం విజ్ఞప్తి మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చారన్నారు. సమావేశానికి సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కార్యకర్త కానీ పార్టీ నాయకుడు కానీ ఎవరైనా యాక్సిడెంటల్గా చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే విధంగా మరి ఇన్సూరెన్స్ కంపెనీస్కు 4,75,00,000 రూపాయలు గతంలో చెల్లించాం. అందులో ఇప్పటి వరకు మేము దాదాపు 10 కోట్ల రూపాయల క్లెయిమ్స్ను మేము తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పటికి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఈ పార్టీ 10 కాలాల పాటు ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి విరాళాలు ఇస్తే వాటిని స్వీకరించాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ 27, 2016న ఖమ్మంలో ఉదయము ప్రతినిధుల మహాసభ, సాయంకాలము బహిరంగ సభను నిర్వహించాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న ఖమ్మంలో ప్రతినిధుల సభ ఉంటుంది.